హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం ఈవినింగ్ వరకు ఏదైతే వర్క్ చేశానో అదే షూట్ చేశాను. వ్లాగ్ అయితే బాగుంటుంది, వాచ్ చేయండి. మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో పిల్లల కోసమని పాస్తా చేస్తున్నాను. ఇది ఈవినింగ్ది ముందు పెట్టనమాట. పాస్తా వాళ్ళకి ఎక్కువ నచ్చుతుందండి. మ్యాగీ ఇవ్వడం మానేశాను. మ్యాగీలో ఏంటంటే చైనా సాల్ట్ ఏదో ఉంటుంది అని భయంతో ఇవ్వలేదు. పాస్తా కూడా ఎప్పుడు రెగ్యులర్గా అంటే రెగ్యులర్ కాదు, వీక్లీ వన్స్ మ్యాక్సిమం. ఇంకా ఎప్పుడు అడిగితే పిల్లలు అడిగితే 2 times చేస్తాను. ఇదేంటో వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. అది కూడా వెజిటేబుల్స్ అవి ఏమి వేయనివ్వరు. ఇలాగే వాళ్ళకి నచ్చుతుంది. సేమ్ మ్యాగీ టేస్టే ఉంటుంది అన్నమాట. చికెన్ మసాలా వేసుకుంటే ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక 100 గ్రాముల పాస్తా అనుకోండి. మామూలుగా ఎక్కువే, వాళ్ళిద్దరికి సరిపోతుంది. ఆనియన్స్ వేగిన తర్వాత ఇంకా టమాటో వేసి బాగా వేగించుకొని ఆయిల్లోని కొంచెం మా పిల్లలు ఎంత తింటారో, మన పిల్లలు ఎంత కారం తింటారో అంత కారం తగ్గట్టుగా వేసుకుంటే పాస్తా రెడీ అయిపోద్ది. వేడివేడిగా అలా ఇష్టంగా తింటారన్నమాట. చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇది మైదా పిండితో దొరుకుతుంది, గోధుమ పిండితో కూడా దొరుకుతుంది. నేనైతే మైదా పిండివే తీసుకొస్తున్నాను. గోధుమ పిండివి అంత మనం నమ్మలేము కదా. గోధుమ పిండివే అని చెప్తారు, మనం తెలీదు. కాకపోతే ఏంటంటే మైదా పిండితోటి నేనైతే తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాను. ఎప్పుడో కాబట్టి మరి తప్పదు. ఎక్కువగా పిల్లలు ఏంటంటే మ్యాగీ ఇష్టపడతారు. ఇప్పుడైతే మా చిన్న అబ్బాయి ఎక్కువ ఇష్టపడుతున్నాడు అన్నమాట. వాడికైతే పిల్లలకి అసలు యాక్చువల్గా పెట్టకూడదు, ఎప్పుడూ సరదాకి ఎప్పుడూ ఉంది. అది కూడా ఇవ్వడం మానేశాను. పూర్తిగా కట్ చేస్తాను మ్యాగీ అయితే. ఇదే ఇస్తున్నాను. పాస్తా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వెజిటేబుల్స్ వేసుకుంటే ఇంకా హెల్త్కి మంచిదే. అసలు వెజిటేబుల్ వేసి ఇచ్చానంటే ఆనియన్స్ కూడా బయటికి తీసి పడిస్తున్నారండి. అందుకే చాలా లిటిల్ బిట్ ఆఫ్ వేస్తాను. ఒక హాఫ్ వేస్తాను ఆనియన్ అయితే, మీడియం సైజ్ది చిన్న ముక్క వేసి ఉంచుతాను అనమాట. ఒక టమాటో వేస్తాను, కారం, ఇంకా చికెన్ మసాలా, మ్యాగీ మసాలా కూడా దొరుకుతుంది, అది వేసుకున్నా బాగుంటుంది. చికెన్ మసాలా ఇంకా టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇందులో కూడా చైనా సాల్ట్ ఉంటుంది నాకు తెలిసి. చికెన్ మసాలాలో కూడా ఎక్కువ వేయొద్దు, కొంచెం కొంచెం ఎప్పుడు వేస్తున్నాం కాబట్టి. మనం అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పాటించలేము పిల్లల విషయంలో కూడా, తప్పదు ఇంకంతే. ఇంకా వీడైతే నెంబర్స్ చెప్తానని చెప్పి 1 to 5 ఇచ్చిందన్నమాట ట్యూషన్ మేడము. ఇక్కడ చెప్పాను కదండి, హాఫ్ డేసే స్కూళ్ళు. ఎప్పుడు కూడా ట్యూషన్కి వెళ్తారు ఇక్కడ. మళ్ళీ ట్యూషన్ ఫీజులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీడికైతే నేను ఇప్పుడు ప్రెజెంట్ 500 ఇస్తున్నాను. అలాగా పెరుగుతూ ఉంటుంది. ట్యూషన్ విత్ స్కూలు 2 కంపల్సరీగా ఉండాలి. ఇంట్లో నేను చెప్తాను, చెప్పినా సరే ట్యూషన్ ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ స్కూల్కి అయితే 7 వెళ్ళిపోతారండి. 7కి వెళ్ళిపోయి మళ్ళీ చిన్నపిల్లలకైతే, మా చిన్నోడికైతే 12కి వదిలిస్తారు. పెద్దోడికైతే 1:30కి 1కి వచ్చిస్తాడు అన్నమాట వాడైతే. ఇంకా భోజనాలు, మధ్యాహ్నం భోజనం అది చేసుకున్న తర్వాత మళ్ళీ ట్యూషన్కి 4కి 5కి అలా ట్యూషన్ ఉంటుంది. ట్యూషన్కి వెళ్ళిపోతారు. కంపల్సరీగా ట్యూషన్ అయితే పెట్టిస్తామండి. ఐసీఎస్ సిలబస్ గొప్పని కాదు, ఐసీఎస్ సిలబస్ అని. మనం ఏంటంటే, నేను డిగ్రీ చదువుకున్నా సరే నేను అంతగా టచ్లో లేను కాబట్టి, ఎడ్యుకేషన్ అనేది మనకి టచ్లో రెగ్యులర్గా వర్కింగ్లో ఉన్నాము అనుకోండి, ఏదైనా చెప్పగలుగుతాము. ఐసీఎస్ సిలబస్ చెప్పక్కర్లేదు, చాలా టఫ్గా ఉంటుంది ఇక్కడ. చాలా అంటే చాలా టఫ్గా ఉంటుంది కోర్స్ అనేది. ఇంకా అందుకోసం అని చెప్పేసి ట్యూషన్ పెట్టిస్తాను. మీకు వీడియోలో చెప్తున్నాను కదా, టెర్రస్ మీదకి వెళ్ళి వచ్చాను, ముఖం అంతా చాలా మండిపోతుంది బాగా. అందుకని చెప్పేసి పువ్వులు కూడా చూపించాను కదా, మందార మొగ్గలు మేడ మీద బట్టలు ఆరేయడానికి అనేసి వెళ్ళాను. బాగా ముఖం మండుతుందని చెప్పేసి ఐస్ ముక్క అయితే పెట్టుకున్నాను. ఐస్ ముక్క పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందండి. మంట కూడా తగ్గుతుంది, చాలా ఫ్రెష్నెస్ వస్తుంది అన్నమాట. అప్పటికప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాము. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు ఎవరికైనా ఫేస్ మంచి గ్లోగా రావాలి, బాగుండాలి అనుకుంటే డ్రామిల్కి చాలా వీడియోల్లో చెప్పానండి. ఎవరో చేస్తున్నారో లేదో నాకు తెలియదండి. పచ్చిపాలని చక్కగా మనం ఫేస్ తోటి కాటన్ తోటి అద్దుకొని మురికంతా తీస్తుంది అన్నమాట ఫేస్ మీద. రెగ్యులర్గా 10 days 20 days రెగ్యులర్గా అలవాటు చేసుకోవాలన్నమాట. చేసి మానిస్తే మరలా మామూలు అయిపోద్ది. రెగ్యులర్గా అలవాటు చేసుకుంటే ఫేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆయిల్ వంపుతున్నాను. ఒకవైపు మా పిల్లలు అయితే తేనె కావాలని చెప్పేసి తేనె తినిస్తున్నారు. ఇంట్లో ఏం లేకపోతే పిచ్చి చేస్తారన్నమాట. ఇంకా బిస్కెట్లు కూడా ఎన్నాళ్ళు తెచ్చి ఉంచేదన్న, బిస్కెట్లు కూడా ఇప్పుడు అవాయిడ్ చేస్తాము. బిస్కెట్లు తిన్నారంటే అన్నం తినడం మానేస్తున్నారు, ఫుల్గా అన్నం తినడం మానేస్తున్నారు. టీవీ దగ్గర కూర్చొని వాళ్ళకి ఇంకా టీవీ దృష్టిలో పెట్టుకొని నోట్తో వెళ్ళిపోతున్నాయి బిస్కెట్లు అన్నీ. మొత్తం ప్యాకెట్లు లేపిస్తున్నారు.
ఇంకా బిస్కెట్లు కూడా ఇంట్లో ఉంచడం మానేశాను. ఆయిల్ అయితే చూపిస్తున్నాను కదా, ఈ ఆయిల్ టిన్నులు మీషోలో తెప్పించుకున్నాను. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, బాగున్నాయి. ఆయిల్ యూజ్ చేసుకోవడానికి బయటికి మనకి అంటే మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా ఉన్నాయి. నేను ఒక ప్యాకెట్ రుచి గోల్డ్ తెప్పిస్తాను, పామ్ ఆయిల్ అంటారు కదా, కొంచెం తక్కువ రేటుది. అది దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏం కాదు, డబ్బులు సేవ్ చేయాలనే ఉద్దేశంతో కాదు. అది ఎందుకు మ్యాక్సిమం మనకి ఆయిల్ మంచిదంట. వంటలకైతే రిఫైండే పెట్టిస్తాను. అప్పడాలు, వడియాలు ఇవన్నీ వేపుకుంటాం కదా అప్పుడప్పుడు. వేపుకునేటప్పుడు ఆయిల్ ఏవైనా గారెలు ఏవైనా సడన్గా పకోడీలో వేసుకునేటప్పుడు ఈ ఆయిల్ కన్నా ఆయిల్ వాడుతాను. నాకు అదే నచ్చుతుంది, ఆ ఆయిలే. అందుకని చెప్పి వేరేగా ఒక అర కేజీ తెచ్చుకొని ఉంచుకుంటాను అనమాట. ఈ 2 టిన్నుల్లో వేసుకొని నింపుకొని ఉంచుకుంటాను. ఇంకా మధ్యాహ్నం కర్రీ కోసం అని చెప్పేసి దొండకాయలు కట్ చేస్తున్నాను. నాకు ఈ దొండకాయ కట్ చేయాలంటే చిరాకు మాట, ఎక్కువ టైం పడుతుంది, ఉడకాలన్నా ఎక్కువ టైం పడుతుంది. ఎప్పుడు కూడా కుక్కర్లో పెట్టేసి నార్మల్గా వండని మా హస్బెండ్ చెప్పిస్తాను. అతనికి ఏది కూడా కుక్కర్లో ఇష్టం ఉండదు మ్యాక్సిమం, కానీ నేను ఎక్కువ కుక్కర్లో వండిసి నార్మల్గా వండానని చెప్పిస్తాను అనమాట అతనికైతే మాత్రం. యాక్చువల్గా వేపుకుంటే ఆయిల్లో బాగుంటుంది, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పి కుక్కర్లో టమాటో కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా అంటే వాటర్ పోయినంత వరకు దగ్గరగా పెట్టుకుంటే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అందుకే అలా చేశాను. లేకపోతే దొండకాయలు అయితే ఇలా బాగుంటుంది. దొండకాయ కర్రీ కోసం అని చెప్పేసి అవన్నీ కంప్లీట్గా అయిన తర్వాత ఇంకా చెత్తలు చెదారాలు అన్నీ ఇంకా అనుకుంటాం, కానీ ఎంత పని ఉంటుందండి లేడీస్కి. ఎంత చీప్గా తీసిస్తారంట కదా, ఇంటి దగ్గర ఖాళీగా కూర్చున్నాము అని ఒక సింపుల్ వర్డ్ అయితే వదిలిస్తారు. అసలు యాక్చువల్గా ఒక జెంటిల్మెన్ లాగా వెళ్ళి వస్తారు మీరు హ్యాపీగా ఎంచక్కా ఆఫీస్కి. అక్కడ కూడా మీకు కూడా కష్టం ఉంటుంది, అది ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న ఆడదే అయితే రెస్పెక్ట్ ఇస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కష్టపడి వచ్చారు, ఇల్లుని పోషిస్తున్నారని ఆలోచనతో ఉంటుంది. కానీ అదే సేమ్ రెస్పెక్ట్ ఎందుకు ఆడవాళ్ళకి ఇవ్వరో నాకు అర్థం కాదు. ఎవరు ఖచ్చితంగా ఇవ్వరండి. విత్ మా హస్బెండ్తో కలిపి నేను చెప్తున్నాను, ఎవరో రేరు. ఇంట్లో ఎంత కష్టం, పిల్లలు అయితే పిడిగిల్లా తినిస్తారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మరీ దారుణంగా ఉంటారు. ఫుడ్ తింటారు, ఫుడ్ తినడానికి ఎంత స్పేసెన్సీ కావాలో. ఒకవేళ ఫుడ్ పెట్టకపోతే పిల్లలు పాడైపోతారు. ఎంత కష్టం కదా, వాళ్ళ చిన్నపిల్లలు పెంచడం చాలా కష్టం. అలాంటి చిన్నపిల్లలు చూసుకుంటే 2 పిల్లలు మ్యాక్సిమం ఇప్పుడు 2 పిల్లలు, ఒకళ్ళంటే ఎవరు లేరు. 2 పిల్లలు చూసుకొని ఇంటిని అంతటిని చక్కదిద్దుకొని ఈ పనులన్నీ చేసుకునేసరికి తలకున్న ప్రాణం తోక్కొచ్చిస్తుంది, అంత కష్టం. కానీ ఎవ్వరు కూడా ఎందుకు కష్టాన్ని గుర్తించారో నాకు అర్థం కాదు. గుర్తించరు. చాలా సింపుల్ వర్డ్ ఒకటి అంటారు, ఏం చేస్తున్నావు కదా, ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు కదా అంటారు. ఇంకా నాలాంటి ఈ వీడియోలు తీసిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి వర్క్ అండ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా కష్టం, చాలా కష్టం. ఇప్పుడు నేను వీడియో షూట్ చేసుకొని నేను ఎన్ని యాంగిల్స్లో నేను తిరుగుతున్నానో అన్ని యాంగిల్స్లో కెమెరా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకునేసరికి ఎంత టైం పడుతుందో. ఇంత ఈజీ కాదు, ఏది కూడా అంత ఈజీ కాదు. ఏదో ఖాళీగా మళ్ళీ ఈ పని అంతా చేసి ఆ 1-2 గంటలు టీవీయో లేకపోతే ఏదైనా చూడొచ్చు. 1 గంట ఖాళీగా ఉన్నా సరే ఎందుకులా ఆ టైంని కూడా వేస్ట్ చేయడం అనే ఉద్దేశంతో ఇలా వీడియోలు అవి పెట్టడం అది జరుగుతుంది. అయినా సరే అర్థం చేసుకోరు. కానీ మగవాడు బయటికి వెళ్ళి జెంటిల్మెన్ లాగా చక్కగా హ్యాపీగా జాబ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది భార్య. ఇంట్లో ఖాళీగా ఉన్నాము అనుకుంటారు, కానీ ఎటువంటి పనిని ఎవ్వరూ గుర్తించరు. అలాగని నేను ఏ అబ్బాయిలు కూడా తప్పు పట్టడం లేదు, వాళ్ళకున్న కష్టం వాళ్ళకు ఉంటుంది. ఆఫీస్లో మెంటల్ టెన్షన్స్, వాళ్ళకున్న టెన్షన్స్, ఇంట్లో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళకి మనం ఇంట్లో వర్క్ చేసే కన్నా ఆ ప్రాబ్లం అయితే ఇంకా పెద్దదిగా ఉంటుంది. అయ్యుండొచ్చు, కానీ 2 సమానంగా నడుస్తే కదా. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉంటే ఆ సంసారం అనేది బాగా వెళ్తుందని నా ఒపీనియన్. అంతే, ఇంకేం కాదు. ఇంకా అంత పని అయిన తర్వాత గిన్నెలు అయితే తోముతున్నాను. ఎప్పటికప్పుడు నాకు కొంచెం క్లీన్ చేసుకోవడం అలవాటు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఎందుకో నచ్చదు అంత గలీజ్గా ఉంటే.
నచ్చదు. ఎప్పుడో బద్ధకించి గలీజ్గా వదిలేసాం అనుకోండి, ఏ రోజైతే మనం ఇల్లుని శుభ్రం చేయమో ఆ రోజే మన ఇంటికి ఎవరొకరు చూడడానికో లేకపోతే బంధువులు ఎవరొకరు వస్తుంటారు. వీళ్ళు ఇలాగే గల ఉంచుకుంటారు, వీళ్ళకి అంటే మెయింటెనెన్స్ ఉండదేమో, ఇలాగే బిహేవ్ చేస్తారు గల అనుకుంటారు ఖచ్చితంగా. ఆ రోజే గలీజ్గా ఉంటుంది, అదేంటో చెప్పలేము. కానీ ఎక్కువ మ్యాక్సిమం ఏ రోజు కూడా నేను ఇంటిని సరిగ్గా ఉంచుకోకుండా ఉండను. సరిగ్గా ఉంచుకుంటాను, నీట్గా ఉంచుకుంటాను. నాకు నచ్చదు. అది కంప్లీట్ అయినంత వరకు నా బుర్రలో ఒక పురుగు తిరిగినలా తిరిగిస్తుంది అన్నమాట. అది కంప్లీట్ చేసుకోవాలి, అది క్లీన్ చేసేయాలి, ఎలాగైనా అది ఆ పని కంప్లీట్ అయిపోవాలి అనుకుంటాను. మ్యాక్సిమం చేస్తాను. హెల్త్ బాగోపోయినా సరే చేసిస్తానండి. తర్వాత విషయం అంతే, మరి ఇంక చేయవలసిందే. ఇంకా నా పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి ఇద్దరికీ నేను తినిపించాలి. పెద్దవాడు ఏంటంటే సరిగ్గా అన్నం పెట్టి ఇచ్చాము అనుకుంటే తినడు. గంటలు 2 గంటలు 3 గంటలు చేస్తాడు. అదే తినిపించిస్తే వితిన్ ఒక 2-3 మినిట్స్లో తినేస్తాడు. చిన్నోడైతే 2 బుగ్గల్లో అన్నం పెట్టేసుకొని ఉండిపోతాడండి గంటలు గంటలు. ఆడికి తినిపించాలంటే నాకు చాలా కష్టం అయిపోతుంది. అస్సలు ఫుడ్ అయితే సరిగ్గా తినడు. మరి ఇంకా కష్టమైనా సరే బాగా వీక్గా ఉంటాడు వాడు. అందుకోసం అని చెప్పేసి వాడికైతే మాత్రం కొంచెం పేషెన్స్తో కొంచెం పెడతాను. ఇంకా మా అమ్మ వాళ్ళు తిడతారు, నువ్వు వాళ్ళకి సరిపడ ఫుడ్ అది ఇవ్వడం లేదు, సరిగ్గా పెట్టడం లేదని. అయినా మరి తప్పదు కదా, పెట్టినా సరే వాళ్ళు అలాగే ఉంటారు, ఫుడ్ సరిగ్గా తీసుకోరు. అదే నా బాధ అంతా. వీడియో అంతా స్పీడ్ మోషన్లో పెట్టాను, ఎందుకంటే మొత్తం చాలా హెవీ అయిపోతుంది. 30 మినిట్స్ అంటే ఎవరికి పేషెన్స్ ఉండదు కదా. వితిన్ రీల్స్ 1 మినిట్ టు 2, 3, 4, 5 మినిట్స్ 10 మినిట్స్ మ్యాక్సిమం చూస్తున్నారు. అలాంటిది లాంగ్ వీడియో చూడాలంటే అందరికీ కష్టం అయిపోతుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా కిచెన్లో పని అంతా అయింది కదా, పిల్లలు ఉన్నారు కదా, అన్నీ తీసి పడేస్తారండి. వాళ్ళు ఇష్టం వచ్చిన కర్టన్స్ తీస్తారు, ఇంకా బుక్స్ అవి కూడా కంగాలుగా వదిలిస్తారు అన్నమాట. అవన్నీ సర్దుకునేసరికి అయిపోతుంది నా పని అంతా. లేడీస్ అదే అమ్మాయిలు ఉంటే సాయం చేస్తారు నిజంగా తల్లికి. అబ్బాయిలు మాత్రం సాయం చేయరు. పాపం వాళ్ళు సాయం చేద్దామనే రాదు, కాకపోతే మనమే నేర్పించాలి. ఏవైనా చిన్న చిన్న పనులు నేర్పించాలి, వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది అన్నమాట. ఇంకా ఆ బెడ్రూమ్లో అంతా సర్చ్ చేసుకొచ్చాను. ఇంకా ఫస్ట్ బెడ్రూమ్లోకి వచ్చాను అనమాట. సెకండ్ బెడ్రూమ్ ఇది, సెకండ్ బెడ్రూమ్ అది, ఫస్ట్ బెడ్రూమ్ ఇది. ఇదంతా క్లీన్ చేసుకునేసరికి ఇక్కడ మళ్ళీ ముఖం మంట వచ్చేస్తుంది. ఎందుకంటే కిచెన్లో ఉండడం వల్ల ముఖం అంతా చాలా విపరీతమైన మంట వచ్చేసి చెమటలు కారిస్తున్నాయి విపరీతంగా, అస్సలు ఉండలేకపోతున్నాము. మళ్ళీ వాష్ చేసుకుంటున్నాను. ఫేస్ అనేది మనం ఎన్నిసార్లు ఉత్తి నీళ్ళతోటైనా ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ మీరు రెగ్యులర్గా ఫేస్ అనేది క్లీన్ చేసుకోండి, మీ ఫేస్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మన చేతులు అంటే ఓన్లీ ఫింగర్స్ దగ్గర నుంచి మన చేతులు తెల్లగా ఉంటాయి. అబ్జర్వ్ చేస్తారో లేదో, ఎందుకంటే మనం రెగ్యులర్గా వాష్ చేస్తుంటాం పని చేసేటప్పుడు కూడా. ఫేస్ అనేది రెగ్యులర్గా వాష్ చేసుకుంటే ఏంటంటే ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది. వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఇది కూడా మీషోలో తెప్పించానండి, చాలా బాగున్నాయి. అవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. వుడ్తో తయారయ్యేలా అనిపిస్తున్నాయి అన్నమాట. అంత హెవీ పెద్దవేం కాదు, కానీ చూడడానికి చాలా బాగున్నాయి. అక్కడ వాచ్ దగ్గర నేనైతే పెట్టుకున్నాను. ఇంకా హాల్లోకి వచ్చాను. హాల్లోకి వచ్చిన తర్వాత ఇదంతా మొత్తం పంప్ చేస్తున్నారు. బాటిల్ అవి ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తారు అన్నమాట. అస్సలు ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినలాగా చేస్తుంటారు. మరి తప్పదు, ఏం చేస్తాం. ఎన్నిసార్లు తెస్తారు. ఇంకా నాకు కొంచెం భయపడి కొంచెం నీట్గానే ఉంచుతారు. మా చిన్నోడు ఎక్కువ అల్లరి, వాడే ఎక్కువగా గలీజ్ చేస్తాడు. ఇంకా ఈ పనులన్నీ చేయడం ఎందుకని కాసేపు రిలాక్స్ అయ్యి కూర్చున్నాను. టీవీ చూస్తున్నారు వాళ్ళు. 24 గంటలు కాటన్సే. ఇంకా ఒక ఇడ్లీ ఉండిపోయింది, దాన్ని ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టడంలే అని చెప్పేసి దాన్ని కూడా కడుపులో వేసిస్తున్నాను. కొంచెం ఒళ్ళైతే వచ్చేస్తుంది. తిండిని అయితే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మ్యాక్సిమం ఆకలేసిందంటే ఫటా ఆడించేస్తున్నాను. ఇంకా ఇడ్లీ కూడా చట్నీ పాడైపోతుంది, ఇడ్లీ వేస్ట్గా పడేయడం ఎందుకు, ఒక ఇడ్లీ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని చెప్పేసి దాన్ని కూడా ఒక 1 ఎంత అవుతుంది అప్పుడు టైము 1:30 అప్పుడు ఆ ఇడ్లీ కూడా తినేస్తుంది అనమాట. కొంచెం ఆకలేసింది, దాన్ని ఖాళీ చేసేసాను. ఏంటో మరి ఇంకా ఫుడ్ అయితే తినిస్తాను కానీ వేస్ట్ అయితే చేయాలనిపించడం లేదు. ఇక్కడ ఎవరికైనా ఇస్తామని చెప్పండి ఫుడ్, ఎవరు ఉండరు సిటీలోని, ఎవరికి ఇచ్చినా పుచ్చుకోరు. అందుకని చెప్పేసి ఏదైనా ఫుడ్ మిగిలింది అనుకుంటే మాత్రం వేస్ట్ చేయను. ఎక్కువ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా తినను, అలా నాకు నచ్చదు. నేను తింటాను అనుకుంటే తినిస్తాను, లేదంటే బయట ఇసిరిస్తాను తప్ప ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ స్టోర్ చేసుకొని ఉంచుకోము. మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో ఎక్కువ ఫుడ్ అయితే స్టోర్ చేసుకోకూడదు కూడా. ఎప్పుడు
ఎప్పుడో ఉంది, అసలు ఎక్కువగా ఉంచను. అందుకని చెప్పేసి నేనే తింటాను. ఇంకా కొంచెం అయితే మాత్రం ఒళ్ళు అయితే తగ్గాలి.